అసలు కొలాబరేషన్స్ ఎలా చేయాలి? 0 ఫాలోవర్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 0 పోస్ట్. ఎలా కొలాబరేషన్స్ చేయాలి అండ్ మనకెలా కొలాబరేషన్స్ వస్తాయి? హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం చెప్పబోతున్నా అంటే కొలాబరేషన్స్. అసలు మనకి 0 ఫాలోవర్స్ అండ్ 0 వ్యూస్ అండ్ 0 పోస్ట్తో మనకి కొలాబరేషన్స్ ఎలా వస్తున్నాయి? ఏంటి కొలాబరేషన్స్ మనకే వస్తున్నాయి, మనల్నే అప్రోచ్ అవుతున్నాయి. నిజమేనా ఇది? సో మీలో చాలామంది డౌట్ ఉంటుంది కదా. పర్సనలీ నేనైతే చాలా కొలాబరేషన్స్ చేశాను. అసలు ఏంటి ప్రాసెస్, ఏంటి అసలు టిప్స్ ఏంటి? వీడియో ఎండ్ వరకు చూడండి, నేనైతే డెఫినెట్గా చెప్తాను. మీరు ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి, నేనైతే పిన్ టు పిన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అసలు స్కిప్ చేయొద్దు. మీరైతే ఒక లైక్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. సో నా నుంచి ఇంకా మీకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఇంకా చాలానే వస్తాయి. ఇంకెందుకు లేటు, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ కొలాబరేషన్ ఎక్కడ చేశాను అంటే, నాకు లిటరలీ ఇన్స్టాగ్రామ్లో 0 ఫాలోవర్స్ 0 పోస్ట్, యూట్యూబ్లో 0 ఫాలోవర్స్ 0 పోస్ట్. అసలు నాకు కొలాబరేషన్ ఎలా వచ్చింది? అది అంతా ఓపీఏ వల్లే వచ్చింది. నాకు ఓపీఏ అనేది ఒక మార్కెటింగ్ ఏజెన్సీ. నాకైతే పర్సనలీ ఆ యాప్ కోసం అయితే నాకు అస్సలు తెలీదు. బట్ నేను అలా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే నేనైతే చూశాను ఓపీఏ యాప్ చాలా జెన్యూన్ అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని అయితే నేనైతే అది ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇన్స్టాల్ చేసుకొని అయితే నాకైతే, ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఓపీఏ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అయితే మీకు ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందో లేదా యూట్యూబ్ ఐడి ఉంటుందో ఆ రెండిట్లో ఏదో ఒక ఐడిని మీరు లింక్ చేసుకోండి. మీకు ఏదైతే మీకు వ్యూస్ అండ్ రీచ్ ఎక్కువ వస్తుందో ఆ ఐడిని అయితే మీరు లింక్ చేసుకోండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ఐడి అయితే యూట్యూబ్ ఐడిని ఇచ్చేసి అక్కడ లింక్ చేసుకోండి. సో లింక్ చేసిన తర్వాత మొత్తం అది మీకు ఓపీఐకే కనెక్ట్ అయి ఉంటుంది మీ యూట్యూబ్. సో మీరు ఏం పోస్ట్ చేసినా సరే అండ్ మీకు ఇన్స్టాగ్రామ్కే కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు అది లింక్ చేసుకున్న తర్వాత ఓపీఐ యాప్ నుంచి మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఐడి ఇచ్చి మీరు లింక్ చేసుకున్న తర్వాత అయితే వెంటనే అయితే మీకు కొలాబరేషన్స్ రావు. మరి ఇంకెప్పుడు వస్తాయి అంటే, మీరు లింక్ చేసుకున్న తర్వాత అయితే మీ అకౌంట్ రియలా ఫేకా, అసలు మీ అకౌంట్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఒకసారి అప్రూవ్ చేస్తారు. సో అప్రూవ్ చేయడానికి వచ్చేసి మనకి ఒక 6 to 7 days టైం అయితే తీసుకుంటుంది. సో మనకి 6 to 7 days టైం తీసుకొని మనకైతే అప్రూవ్ అయినట్టయితే మనకైతే ఓపీఏ నుంచి అయితే మెసేజ్ వస్తుంది. సో మెసేజ్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ డే నుంచి అయితే మనకి 3 to 4 కొలాబరేషన్స్ అయితే మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇయర్ ఫోన్స్ క్రెటోస్ అని చెప్పేసి, అండ్ ఓపెన్ సీక్రెట్ నుంచి వాల్నట్స్ వస్తాయి, అండ్ మనకు హెయిర్కి రిలేటెడ్ బాడీ వైజ్ హెయిర్ సీరమ్స్ వస్తాయి. అలా ఇంకా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి మనకి. సో మీకు ఒక డైలీ ఒక 3 to 4 అయితే కొలాబరేషన్స్ మనకి కన్ఫర్మ్గా వస్తాయి. సో మీరైతే మీకు ఏ కొలాబరేషన్ నచ్చిందో మీరైతే ఆ కొలాబరేషన్ అయితే యాక్సెప్ట్ చేయాలి. సో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరైతే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అండ్ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవి చెక్ చేసుకున్న తర్వాత మీరైతే యాక్సెప్ట్ చేయండి. అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయంటే లైక్ మీరు ఇది ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఈ ప్రోడక్ట్ మీరు ఈ సెల్లర్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి, ఈ యాప్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ అయిన తర్వాత మీకు వెంటనే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ వీడియో అయితే మీరు పోస్ట్ చేయాలి. అసలు ఎలా పోస్ట్ చేయాలి అంటే, మీకు ఒక ఆర్డర్ ఐడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేసుకుంటారో అప్పుడైతే పైన అయితే మీకు ఆర్డర్ ఐడి అని చెప్పేసి ఒక 12 digits నంబర్ అయితే ఉంటుంది. సో మీరు ఆర్డర్ ఐడి వచ్చేసి పేపర్ మీద రాసుకొని అండ్ మీరు ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశారో అది డెలివరీ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ అండ్ ప్లస్ మీ ఆర్డర్ ఐడి అయితే మీరు రెండింటిని కలిపి అయితే మీరు వీడియో తీయండి. వీడియో తీసిన తర్వాత అయితే ఓపీ యాప్లో అయితే సబ్మిట్ చేయండి. దీనికన్నా ముందు ఏం చేయాలంటే, మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఏ సెల్లర్ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పేసి అక్కడ మనకి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో సేమ్ లింక్ నుంచి మనం ఏ సెల్లర్ అయితే చెప్పారో ఆ సెల్లర్ నుంచే మనం ఆర్డర్ చేసుకోవాలి. ఒకవేళ వేరే సెల్లర్ నుంచి ఆర్డర్ చేసుకుంటే అయితే అదైతే మీకైతే అమౌంట్ అయితే ఇవ్వదు. ఇదైతే బార్టర్ కొలాబరేషన్స్ అండ్ మీ అకౌంట్కి తగ్గట్టు అయితే కొన్ని పెయిడ్ కొలాబరేషన్స్ కూడా వస్తుంటాయి. మోస్ట్లీ అయితే మీకు తక్కువ ఫాలోవర్స్ ఉంటే మీకు అయితే బార్టర్ కొలాబరేషన్స్ వస్తుంటాయి. సో బార్టర్ కొలాబరేషన్ ఏంటంటే, మీకు ప్రోడక్ట్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. అప్రోచ్ అయిన తర్వాత అయితే మీకు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత అయితే ఆ ప్రోడక్ట్ మీకు డెలివర్ అవుతుంది. సో డెలివరీ అయినప్పుడు మీరు మీ అమౌంట్తోనే ఆ ప్రోడక్ట్ని తీసుకోవాలి.
మీ అమౌంట్ తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని అప్రూవల్స్ ఉంటాయి, ఒక 10 to 15 days టైం పడుతుంది. సో ఆ అప్రూవల్స్ అన్నీ అయిన తర్వాత మీకైతే లాస్ట్లో అయితే కలెక్ట్ యువర్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఉంటుంది. మీకు స్టార్టింగ్లో కొలాబరేషన్ వచ్చినప్పుడు అయితే 100% క్యాష్ బ్యాక్, 90% క్యాష్ బ్యాక్, 85%, 80% క్యాష్ బ్యాక్, 70% క్యాష్ బ్యాక్ అయితే మీకు పైన అయితే లెటర్స్తో రాసి ఉంటుంది. ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు ప్రమోట్ చేస్తే, కొలాబరేషన్ అవుతాయి అని చెప్పేసి. సో మీరు చూసుకోవాలి. ఒకవేళ మీకు 100% క్యాష్ బ్యాక్ వస్తే మీరు ఎంతైతే అమౌంట్ పెట్టి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నారు సేమ్ మీకు మొత్తం అమౌంట్ అంతా మీకు 100% క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. కొలాబరేషన్స్లో పైన ఎక్కడైతే ఎంత % క్యాష్ బ్యాక్ ఉంటుందో మొత్తం అంత % క్యాష్ బ్యాక్ అయితే మనకి 10 to 15 days టైంలో అయితే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత సెల్లర్ అండ్ లింక్స్ నుంచి ఆర్డర్ చేసుకున్న తర్వాత మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నామా లేదా ప్రీపెయిడ్ పెట్టుకున్నాం, క్యాష్ ఆన్ డెలివరీ లేదా ప్రీపెయిడ్ పెట్టుకున్నామా అని చెప్పేసి మనకు ఒక ఇన్వాయిస్ మనం అయితే అక్కడ సబ్మిట్ చేయాలి. స్క్రీన్ షాట్ ఇన్వాయిస్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఇన్ రివ్యూ అని వస్తుంది. సో ఒక 2 days తర్వాత మనకైతే ఓపీఐ అయితే మనకి యాక్సెప్టెడ్, అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది. సో మనకి చెక్ చేసి అది అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి 2-3 daysలో అయితే మనకి డెలివరీ వచ్చేస్తుంది. సో డెలివరీ వచ్చిన తర్వాత మనమైతే వీడియో సబ్మిట్ చేయాలని చెప్పాను కదా, ఆర్డర్ ఐడి ప్లస్ మనకి ఏదైతే ప్రోడక్ట్ డెలివరీ అయిందో ఆ రెండింటిని కలిపి అయితే మనం ఒక వీడియో సబ్మిట్ చేయాలి. మేబీ ఒక 30 seconds or 40 seconds వీడియో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఆ వీడియో సబ్మిట్ చేసిన తర్వాత అది ఒక 2 days 3 days రివ్యూ అవుతుంది. సో అది మనకి అప్రూవ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి రివ్యూ సబ్మిట్ చేయాలి. అసలు మీకు ఆ ప్రోడక్ట్ కోసం రివ్యూ సబ్మిట్ చేయాలి. బ్యాడ్ రివ్యూస్ అయితే అసలు పెట్టొద్దు, మంచిగా రివ్యూ సబ్మిట్ చేయాలి. సో రివ్యూ సబ్మిట్ చేసిన తర్వాత అది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఓపీఏలో యాప్లో మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అది ఒక 2 to 3 days టైం పడుతుంది. సో ఆ 2 to 3 days టైం పట్టిందో మళ్ళీ అప్రూవల్ వస్తుంది. సో మళ్ళీ అప్రూవల్ వచ్చిందో ఒకవేళ అది అప్రూవ్ అవ్వకపోతే మళ్ళీ మనం రీసబ్మిట్ చేయాలి. అలా 2 times రీసబ్మిషన్ చేయాలి ఒకవేళ మనకి అప్రూవ్ అవ్వకపోతే. సో అది అయిపోయిన తర్వాత మనకి ఏదైతే డెలివరీ అవుతుందో ప్రోడక్ట్ మనకు ఒక 7 days టైమింగ్ ఉంటుంది కదా, రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్. సో ఆ ప్రోడక్ట్ అయితే మనమైతే రిటర్న్ ఇవ్వకూడదు. ఒకవేళ మనం రిటర్న్ ఇస్తే మనకి అమౌంట్ రాదు అండ్ ఓపీఐ నుంచి అయితే మన అకౌంట్ అయితే బ్లాక్ అయిపోతుంది. సో అందుకే మనకి అమౌంట్ క్యాష్ బ్యాక్ రావడానికి అయితే మనకి ఒక 7 to 8 days టైం అయితే పడుతుంది. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత 7 to 8 days టైం మనకి రిటర్న్ పాలసీ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ అయిపోయిన తర్వాత మనకు అప్పుడు మన అకౌంట్లో క్యాష్ వస్తుంది. సో అప్పుడు కింద లాస్ట్ స్టెప్ ఏంటంటే కలెక్ట్ యువర్ క్యాష్ అని చెప్పేసి. డెలివరీ అయిన ప్రోడక్ట్ అయితే మనం రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ అయితే అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అయితే మనకు ఓపీ అయితే బ్లాక్ చేసేస్తే ఇకపై మీరు ఏ కొలాబరేషన్స్ కూడా చేయలేరు. సో మీరు 7 to 8 days డెలివరీ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఎలాగో మీ దగ్గరే ఉంచుకుంటారు అండ్ మీకు ఎలాగో 80%, 90% అండ్ కొన్ని 100% కూడా క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. సో 100% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో మీరైతే అసలు డెలివరీ ప్రోడక్ట్ రిటర్న్ అయితే ఇవ్వకూడదు. మీకు బార్టర్ కొలాబరేషన్ ఒకలా చెప్పాలంటే మీకు ఏజెన్సీ వాళ్ళు అయితే ప్రమోట్ చేయడానికి అయితే మీకు ఆ ప్రోడక్ట్ పంపిస్తున్నారు. మీరు మీ అమౌంట్తో తీసుకున్నా సరే మొత్తం ప్రూఫ్ ఆఫ్ సబ్మిషన్, వీడియో, రివ్యూ అన్నీ అయిపోయిన తర్వాత ఎలాగో మీ అమౌంట్ మీకే వచ్చేస్తుంది కదా, అంటే ఈ ప్రోడక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. సో ఈ కొలాబరేషన్లో మీరు ఇవన్నీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సో అన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతా అయితే మనకి డైలీ 3 to 4 కొలాబరేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఫ్రీ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మనకి చాలా ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ యాప్ అయితే లిటరలీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకేంటంటే మార్నింగ్ లేచినట్టు ఓపీఐ నుంచి ఏ కొలాబరేషన్స్ వచ్చాయి, అసలు ఏంటి ఇయర్ ఫోన్స్ వచ్చాయా, ఫేస్ మాస్క్ వచ్చిందా, ఫేస్ వాష్ వచ్చిందా, వాల్నట్స్, క్యాష్యూ నట్స్, ఇంకా చాలా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ అండ్ చాలా రిలేటెడ్ ఉంటాయి మనకి. సో ఏంటని చెప్పేసి మార్నింగ్ లేచినట్టే నాకు ఈ ఓపీ యాప్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. సో మీరు యూజ్ చేసిన వాళ్ళైతే మీకు ఈ యాప్ ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే అయితే నేను రివ్యూ ఇచ్చాను కదా, నాకు ఈ యాప్ అయితే లిటరలీ చాలా నచ్చింది. మార్నింగ్ లేచిన వెంటనే 3 to 4 కొలాబరేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ యాప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా జెన్యూన్ యాప్. నేనైతే అండ్ నేనైతే ఆర్డర్ చేశాను, కొలాబరేషన్స్ కూడా చేసుకున్నాను. మీకు ఈ యాప్ నచ్చినట్టయితే మీరు కూడా కొలాబరేషన్స్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, వెళ్ళి యాప్ అయితే వెంటనే ఇన్స్టాల్ చేసేసుకోండి అండ్ మీరు కొలాబరేషన్ స్టార్ట్ చేయండి. డైలీ మనకు ఒక మార్నింగ్ రొటీన్ అయితే మనకి 4 to 5 కొలాబరేషన్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైఫ్ అయితే. ఐ హోప్ మీకు యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీకు చాలా యూస్ఫుల్ అండ్ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను చేస్తాను. అంతే ఇంక ఈ వీడియోకి బాయ్. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అనిపిస్తే మీరైతే ఫ్రెండ్ సర్కిల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఫ్రెండ్ సర్కిల్లో అయితే ఫార్వర్డ్ చేసేయండి. టాటా, బాయ్. సైనింగ్ ఆఫ్.